దేవుడు చెప్తున్నాడు, మీరు వాక్యం అనే పాలుతో మీరు అపేక్షించుడి అని దేవుడు. మరి పేతురు మరి ఆత్మపూరుడై మరి ఆత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడిన ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ స్థితి ఏ విధంగా బలపరచబడుతుందంటే, పాలు ఏ విధంగా శరీరానికి బలం ఇస్తుందో మన ఆత్మీయ స్థితిని కూడా వాక్యం అనే పాలుతో మనము అపేక్షించుడి. మనం స్థిరమైన మనసు అనేది మనం ఉండాలి, స్థిరమైన మైండ్ అనేది మనం ఉండాలి. స్థిరంగా మనం ఆత్మీయ స్థితిని మనము సరిచేసుకోవాలి. మారు మనసు అనేది మనలో ఉండాలి. ఎప్పుడైతే మారు మనసు లేకుండా దేవుని వాక్యం మీరు చదివినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ హృదయంలో మీకు అది నిలబడదు, మీకు ఆశీర్వాదం కాదు. దేవుడు మీతో మీరు ఎంత చదివినా సరే అది మీకు గుర్తుండదు, అది మర్చిపోతారు. మీరు పరిశీలన చేయడానికి కూడా, అధ్యయనం చేయడానికి కూడా వీలు